హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. మిత్రమండలి ఎక్కడ నవ్వాలో కూడా చెప్పాలి. రోజు మిత్రమండలి మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. స్టేరింగ్ ప్రియదర్శి గారు, నిహారిక ఎన్ఎం గారు, విటివి గణేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, రాఘమయూర్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, విష్ణు గారు. సో మిత్రమండలి ఈరోజు రిలీజ్ అయింది. ఆల్రెడీ నిన్న ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. సో మూవీ అసలు ఎలా ఉందో, అసలు ఏం చెప్పిందో డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. బేసికలీ నిన్న నైటే ప్రీమియర్ షోకి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఈరోజు మార్నింగ్ షోకి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయా. మూవీని ఎలా డిస్క్రైబ్ చేయాలో అర్థం కావట్లేదు భయ్య. ఎందుకంటే అసలు మూవీలో ఏం లేదు. మూవీ మొత్తం ఆర్టిఫిషియల్గానే అనిపిస్తుంది. మొత్తం సినిమా ఒక సెట్లో తీసినట్టు ఉంటుంది. అసలు నేచురల్గానే ఉండదు. ఈ మూవీలో అందరి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, లైక్ మన టేబుల్ ఉన్న బెస్ట్ కమెడియన్స్ అందరు ఉన్నా ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ని ఇవ్వలేకపోయారు. లైక్ ఒక మంచి కామెడీ ఎక్స్పీరియన్స్ని. మూవీలో పాజిటివ్ గురించి ఫస్ట్ చెప్పేస్తే, కమెడియన్ సత్య గారు. ఇంకేమైనా ఉందనుకుంటున్నారా? అంతే, ఇంకేం లేదు. ప్రియదర్శి గారు, విష్ణు గారు, రాఘమయ్యర్ గారు, వెన్నెల కిషోర్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఓకే ఓకే ఉన్నా అక్కడక్కడ నవ్వు తెప్పిస్తుంది. ఓకే, ఒక డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళు చేశారు. కొన్ని చోట్ల నవ్వు వస్తూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మూవీ మొత్తం ఫోర్స్డ్ కామెడీలోనే ఉంటుంది భయ్య. పేపర్ మీద ఆ సీన్ వర్కౌట్ అయినా రియల్గా సెట్లో వర్కౌట్ అవ్వలేదు. కొన్ని మూవీస్ ఉంటాయి అసలు సినిమాలో కామెడీలో లాజిక్ లేకపోయినా నవ్వు వస్తూ ఉంటుంది. బట్ ఈ సినిమాలో లాజిక్ ఉండదు, కామెడీ ఉండదు, బాగా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. అసలు ఈ మూవీలో కామెడీయే పెద్ద డ్రాబ్యాక్. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే చాలా బోరింగ్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా దాన్నే లాగుతాడు. నిహారిక ఎన్ఎం గారు, నాకెందుకో ఆవిడికి మంచి ఒక పొటెన్షియల్ క్యారెక్టర్ దొరకలేదని నా ఒపీనియన్. నా పరంగా అయితే ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఏదో అలా తీస్తారు. కామెడీ ఎంటర్టైనర్ అన్నారు కానీ ఎక్కడ గట్ అసలు గట్టిగా ఎక్కడ నవ్వుకున్నా అన్నది కూడా గుర్తులేదు. ఎందుకంటే సినిమాలో అంత గట్టిగా నవ్వే సీన్లు లేవు. కడుపు ఒక ఈవెంట్లో ప్రొడ్యూసర్ గారు బన్నీవాస్ గారు అంటారు, కడుపు ఉబ్బ నవ్వుతారు ఈ సినిమా చూసి అని. బట్ అసలు జస్ట్ ఏదో స్మైల్స్ మూమెంట్స్ కొన్ని ఉంటే ఏమో అంతే, కొన్ని అలా నవ్వుకునేవి. బట్ మరీ కడుపుబ్బారా నవ్వే సీన్ ఏం లేదు. స్టోరీ లైన్ కూడా రొటీన్గా ఉంటుంది భయ్యా. కొంచెంసేపు కులం అంటారు, కొంచెంసేపు లవ్ అంటారు, కొంచెంసేపు ఫ్రెండ్షిప్ అంటారు. ఏదేదో నడుస్తుంది. ఒక స్ట్రాంగ్ మోటివ్ అనేది ఉండదు స్టోరీకి. ఓకే, కామెడీకి కొన్ని చాలా సినిమాలు చూసాం మనం, లాజిక్ లెస్ కామెడీ ఉంటుంది. కాకపోతే స్టోరీకి ఒక మోటివ్ అనేది ఉంటుంది. బట్ ఈ మూవీలో అయితే స్టోరీ ఉండదు, కామెడీకి మోటివ్ ఉండదు, ఏం ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలా అలా కొట్టాడు, ఓకే అనిపించింది, పర్లేదు. ఇంకా అంతే. సో మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేసేయండి. ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4/10. అంతే భయ్య. ఇంకా రేపు రిలీజ్ అయ్యే సినిమాలు కూడా చూసి వాటి రివ్యూస్ కూడా తెచ్చేస్తాను. ఉంటా మరి, వెళ్ళొస్తా.